కార్డు ఏతం చాలు వేగావత్ పాండు నాయక్ గారు వారికి కూడా మేనేజ్మెంట్ తరఫున సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హరికిషన్ నాయక్ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. కిషన్ నాయక్ గారు అదేవిధంగా ప్రమాద వెంకటేశ్వర్లు గారిని కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము. చాలా మంది వస్తారండి. ఇంకా జాతర అయితే పెద్దగా సాగలేదు. ఇంకా పంపించాలి. వారు స్వామివారికి స్వామివారికి 100 రూపాయలు తీసుకున్నారు. పేర్లు పెద్ద వారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించుకున్నారు.
ఏం కావాలి మనకి కడే ఏ కడే కావాలి చెప్పు నాకు ఆ కాపర్ది కావాలి సన్నగా ఉన్నాయి లా ఉంటాయి ఏది కావాలి చెప్పండి. ఓ ఇది ఇది మొత్తం ఒకే సైజ్ ఇది సన్నగా ఉంటాయి మన దీనిగా సన్నగా ఇట్లా ఉంటాయి. ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. డీటీం బెస్ట్ బ్యాట్స్మెన్ మండలం మేఘావత్ వినోద్, వైస్ చైర్మన్ అండ్ మాజీ ఎంపీటీసీ బన్సిలాల్ నాయక్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జిల్లా బెస్ట్ బ్యాట్స్మెన్ నిఖిల్ నందిపాటి టీం వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదికి రావాలి. దీరావత్ చిన్న చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. జిల్లా బెస్ట్ బ్యాట్స్మెన్ నిఖిల్ నందిపాటి టీం. చిన్న చేతుల మీదుగా
సిరీస్ మేఘావతి రామకృష్ణ మెన్ ఆఫ్ ద సిరీస్ దాత రవి నాయక్ చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 2,500 రూపాయలు. ఆర్గనైజర్స్ మేఘావత్ శంకర్ బన్సిలాల్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఆర్గనైజర్ కాంతా కార్యదర్శి శ్రీరామ్ చేతుల మీద రామచంద్ర నాయక్ చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. రామచంద్ర నాయక్ కార్యదర్శి మేఘావత్ రాజు మాదిరామ్ నాయక్ గారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ద్వితీయ బహుమతి పిఏపల్లి టీం, ద్వితీయ బహుమతి పిఏపల్లి మండల స్థాయి మేఘావత్ హరికిషన్ అండ్ పాండు చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. హరికిషన్ నాయక్ అండ్ పాండు చేతుల మీదుగా ఇవ్వాల్సింది పిఏపల్లి టీం. పిఏపల్లి టీం ధనియాల జీజే టీం కృష్ణానాయక్ గారి చేతుల మీద రమావత్ వెంకటేశ్వర్లు గారు శివగంగా ఫర్టిలైజర్ వారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. నందిపాలు ద్వితీయ బహుమతి వెంకటేశ్వర్లు గారు శివగంగా ఫర్టిలైజర్స్ బాలాజీ నగర్ వారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. నందిపాల్ టీం వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు సందర్భంగా మరి తండవాసులతో పాటుగా పిఏపల్లి మండలం వివిధ ప్రాంతాల నుంచి ఇలా స్వామివారిని దర్శించడానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరూ కూడా పేరు పేరున నా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఆ స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరిపైన, మీ కుటుంబాలకు, అదేవిధంగా ఈ ప్రాంతం పైన ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ
మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంతో గొప్పగా నిర్వహించేటువంటి ఈ బాలాజీ నగర్లో వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవాలు నిజంగా నేను చాలా జాతరలు చూస్తూ ఉంటా. ఆ జాతరలో ఏమైనా తాగుడు పీకుడు తాగడనే జాతర సక్సెస్ అవుతాయి. కానీ ఇవాళ బాలాజీ నగర్ యొక్క తండవాసులు బీచే నాయక్ యొక్క అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో మిగతా కమిటీ సభ్యులు తండవాసులు తండ పెద్దలందరూ కూడా ఎంతో నిష్ఠతో మరి వెంకటేశ్వర స్వామిని మరి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతరలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలను మొట్టమొదటిగా చూస్తున్నామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అందుకనే ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పాల్గొంటున్నటువంటి వేదిక పైన మీ అందరి పేర్లు తెలిసి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీ అందరి వేదిక పైనటువంటి నాతో పాల్గొంటున్న పెద్దలందరి మిత్రులందరికీ పేరు పేరున నా హృదయ నమస్కారం. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా క్రీడాకారులకు మరి ఊతాన్నిచ్చాలన్న ఆలోచనతోటి ఇవాళ క్రికెట్ నిర్వహించినటువంటి మన సూర్య హాస్పిటల్ అధినేత మన పాల్వాయి వెంకరెడ్డి డాక్టర్ సోదరుడు వెంకరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాను. వారొక ఈ క్రికెట్ ప్రోత్సహించడమే కాకుండా ఈ పిఏపల్లి మండలంలో గత 2 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు నుంచి ఉన్నాడు, ఎన్నికల్లో పనిచేసినాడు. ఇవాళ బ్రహ్మాండంగా ఏ ప్రాంతంలో పిఏపల్లిలో ఎవరికి హాస్పిటల్ ఉన్నా ఎవరికి కష్టం వచ్చినా మరి అనేకమైనటువంటి మరి ఆరోగ్యానికి సంబంధించిన క్యాంపులు నిర్వహిస్తున్నందుకు మీ అందరి తరఫున ఈ మండల ప్రజల తరఫున మరొకసారి వారికి హృదయపూర్వమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పేదవాళ్లకు వైద్యం అందరూ కొంత బాధ ఉన్న పరిస్థితులు నల్గొండకి ఎవరికి వెళ్ళినా ఈ ప్రాంతం నుంచి ఉచితంగా ఇచ్చేటువంటి పరిస్థితి. దాంతో పాటు ఈ యొక్క మండలంలో మరి క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళందరూ కూడా వైద్యం అందించేటువంటి పరిస్థితిని వారు తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ గ్రామ యొక్క మీరు ఆధార అభిమానాలు ఈ ప్రాంతానికి కావలసినట్టు మీరు ఎన్నికల్లో నేను ఏదైతే హామీ ఇచ్చినా అవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవాళ ఏకేపీఆర్ నుంచి బ్యాక్ వాటర్ నుంచి మనం ఒకసారి లిఫ్ట్ స్కీమ్ ను పూర్తి చేసుకొని వచ్చే మే నెల జూన్ మాసానికి మరి ఇక్కడ నుంచి చిలకబడి దాకా ఆ పొలాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దాంతో పాటుగానే ఏదైతే చాలా రోజుల నుంచి బాలాజీ నగర్ తండావాలకు సంబంధించి ల్యాండ్ అక్వేషన్ డబ్బులు రావాల్సి ఉన్నాయి, వాటిని కూడా పెళ్లిపాయల ల్యాండ్ అక్వేషన్ రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ఎన్నికల సభ కాదు కానీ మీరు అందరు కలిసినందుకు మీకు 4 మాటలు చెప్పాలని ఆలోచన. ఈ మండలంలో మీరందరూ చూసినారు, నేను కూడా తిరుగుతున్న సందర్భంలో నాకు చాలా బాధ అనిపిస్తా ఉన్నది. ఒక్కసారి మీ అంగడిపేట నుంచి పిఏపల్లి రోడ్డు తీసుకోండి, లేకపోతే ఈ మండలంలో ఉన్న రోడ్లను తీసుకోండి. ఆనాడు నేను 2009లో వేసినటువంటి రోడ్లు ఇవి 10 సంవత్సరాల్లో ఒక్కడు కూడా రెన్యువల్ చేయలే, ఒక్క మట్టి వేయలేదు దాని మీద. ఇవాళ 34 రోడ్లు అన్ని అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. త్వరలోనే ఆ రోడ్లు అన్నింటినీ కూడా మరొక్కసారి రెన్యువల్ చేసి ఈ యొక్క మండలం యొక్క రోడ్లను పూర్తి చేసేటువంటి బాధ్యతని మరి తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మిగిలిపోయిన అనేక సమస్యలు పిఏపల్లి మండలాన్ని అన్ని రకాల్లో అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మీ యొక్క ఆధార అభిమానాలు మీ బిడ్డగా మీ తమ్ముడుగా ఎల్లప్పుడూ బాలు నాయక్ మీ అన్న మీ కుటుంబంలో సభ్యుడు మాత్రం ఇవాళ మీరు ఇచ్చినటువంటి అవకాశం ప్రతి సందర్భంలో మీకోసం పోరాడతాం, మీకోసం సాధించడానికి పనిచేస్తాం చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఇవాళ బాలాజీ నగర్ తండాలో మరి వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి కమిటీ అధ్యక్షుల వారికి, కమిటీ సభ్యులకు, తండవాసులకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవాలను ఇంకా ప్రోత్సహించే విధంగా అందరం కూడా స్వామి వారి యొక్క దర్శనం చేసుకునే భాగ్యం మాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అప్పుడే